సూపర్ స్టార్ కృష్ణ నిర్మించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుంది. రగిలింది విప్లవాగ్ని ఈరోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. ఈ పాట చాలా ఎమోషనల్గా, హృదయాన్ని కదిలిచ్చేదిగా, భావోద్వేగం కలిగించేట్టుగా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకు ఒక ఉత్తేజం కలిగించే పాట ఈ పాట అని కూడా మనం చెప్పచ్చు. జరిగిన బాలాబాగున జరిగిన మారణకాండ, అలాగే ఆ మారణకాండం చూసే అల్లూరి సీతారామరాజు ఉత్తేజం కలిగింది అనే ఒక వర్డు ఈ పాటలో మనకి వినిపిస్తుంది. అంటే 1924 ఆ ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు జరిపిన మన్య పోరాటానికి స్ఫూర్తి జలియన్ వాలాబాగు జరిగినటువంటి దురంతం. అసలు ఈ జలియన్ వాలాబాగున ఈ దురంతం ఎలా జరిగింది, ఈ మారణకాండ ఎవరు చేశారంటే అప్పుడు ఉన్నటువంటి జనరల్ రెజినాల్డ్ డయ్యర్. ఈ రెజినాల్డ్ డయ్యర్ ఏం చేశాడు అంటే, అమృతసర్లో ఉన్నటువంటి అందరూ కూడా సిక్కులు వాళ్ళు ఒక ప్రార్థనా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పీస్ఫుల్ మీటింగ్ అది. అందులో కర్ఫ్యూ విధించింది గవర్నమెంటు. అందులో వాళ్ళు స్వాతంత్రకాంక్ష ఉందని, అలాగే భావోద్వేగం రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తారని, అలాగే బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈ మతం ముసుగులో అక్కడ రెచ్చగొట్టేటువంటి వాదనలు ఉంటాయని వాళ్ళు భావించారు. ఆ వాదనలకి సపోర్టింగ్గా వాళ్ళు కర్ఫ్యూను కూడా పెట్టారు. ఈ జలియన్ వాలాబాగ్లో ఆ రోజు ఆడవాళ్ళు, పిల్లలు, అలాగే పురుషులు చాలామంది హాజరవ్వటం జరిగింది. వాళ్ళు చాలా శాంతి కాముకులే ఉన్నారు, నిరాయుధులుగా ఉన్నారు. వాళ్ళు పీస్ఫుల్గా ఉన్నటువంటి సందర్భం. కానీ దగ్గర మాత్రం భావించింది బ్రిటిష్కి వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ సమావేశమయ్యారని భావించి ఉన్నటువంటి ఒకే ఒక ద్వారాన్ని మూసివేయటం జరిగింది. జనగా ద్వారాన్ని మూసినప్పుడు హెచ్చరికలు జారీ చేస్తారు. మీరు చేస్తున్నది ప్రార్థనా సమావేశమా, లేకపోతే ఈ రాజకీయపరమైనటువంటి మీటింగా అని కన్ఫర్మ్ చేసుకుంటారు. కానీ అలాంటి కన్ఫర్మ్ ఏది చేసుకోకుండా అతను ఏకపక్షంగా వ్యవహరించడం జరిగింది. అలాగే వాళ్ళకి ముందస్తు హెచ్చరికలు కూడా ఏమీ చేయలేదు. ముందస్తు హెచ్చరికలు అంటే జనగా వాళ్ళు వెళ్ళిపోవడానికి, అక్కడి నుంచి నిష్క్రమించడానికి కొంత సమయం కూడా ఇవ్వలేదు. తలుపులు ఎప్పుడైతే మూసేశారో వాళ్ళు బయటికి వెళ్ళేటువంటి మార్గం కూడా క్లోజ్ అయిపోయింది. దాంతో చుట్టూ మోహరించినటువంటి సాయుధ బలగాలకి అతను ఆర్డర్స్ పాస్ చేశాడు. ఆర్డర్సే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్, అంటే కనిపిస్తే కాల్చివేత ఆర్డర్స్. వెంటనే కాల్పులు ప్రారంభించారు. ఎక్కడ పడితే అక్కడ, ఎవరికి పడితే వారికి బుల్లెట్లు తగలటం ప్రారంభించింది. ఉన్నదేమో చాలా చిన్న మార్గం, అలాగే ప్రదేశం కూడా చాలా చిన్నది, బయటికి వెళ్ళేటువంటి మార్గం లేదు. అందరూ కూడా అక్కడ బావి ఉంటే ఈ బుల్లెట్ల బారి నుంచి తప్పించుకోవడానికి ఆ బావిలో కూడా దూకి ప్రాణాలు రక్షించుకుందామని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కళ్ళమట నీరు వచ్చేటువంటి దృశ్యం. ఇది కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే జరిగింది. 15 నిమిషాల తర్వాత కాల్పులు ఆగిపోయాయి. కాల్పులు ఆగిపోయాయి ఎందుకు అంటే మానవత్వం వల్ల కాదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తుపాకీ బుల్లెట్లు అయిపోయాయి. అంత బుల్లెట్లు వాళ్ళ దగ్గర పెట్టుకోలేదు, అందుకని తుపాకీ కాల్పులు ఆగిపోయాయి. చివరికి మరణించిన వారి సంఖ్య అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం కనుక చూస్తే 359 గవర్నమెంట్ చెప్పినట్టు లెక్కలు. కానీ అనఫీషియల్ రికార్డు ప్రకారం ఆ రోజు 1000 మందికి పైగా చనిపోయారు, 1200 మందికి పైగా గాయపడ్డారు. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, ఆడవారు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. ఇది ఆ రోజు ఇంత పేపర్ న్యూస్ లేదు, అలాగే సోషల్ మీడియా లేదు. అయినా సరే ప్రపంచం, భారతదేశం అంతా కూడా ఈ వార్త దావానంలాగా వ్యాపించింది. దేశం అంతా కూడా అట్టుడికిపోయింది. ఈ వార్తే అల్లూరి సీతారామరాజుని ఒక విప్లవ వీరుడి కింద మార్చడం జరిగింది. ఈ విషయాన్ని పద్మాలయ స్టూడియోస్లో ఉంటే సూపర్ స్టార్ కృష్ణ నాకు చెప్పినప్పుడు నేను కూడా కొంత విషయాలు నాకు తెలుసున్నా కూడా చాలా ఆశ్చర్యానికి లోను కావడం జరిగింది. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా తీసే ముందు చరిత్రని బాగా స్టడీ చేశారు. మహారథి వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేసినా కూడా ఒక అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రే కాదు, అంతకుముందు ఉన్నటువంటి
సంగ్రామం, అలాగే స్వాతంత్ర సంగ్రామం, స్వాతంత్ర సమరయోధులు వీళ్ళ గురించి కూడా ఆయన తెలుసుకొని ఉండటం కూడా నాకు ఒకంత ఆశ్చర్యాన్నే కలగజేసింది. జనగా పద్మాలయ స్టూడియోస్లో సాయంత్రం 5:30 కల్లా ఆయన ఏకాంతంగా ఉంటారు. ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, జర్నలిస్టులతో మాట్లాడతారు. తనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళతో మనసు విప్పి మాట్లాడేటువంటి స్వభావం ఆయనలో ఉంటుంది. ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు కూడా నేను అడిగాను, ఏమండి డయ్యర్ ఇద్దరు ఉన్నారు కదా, అంటే చాలామంది పొరపాటు పడతారు. ఆ రోజు లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి డయ్యర్ ఇంకో ఆయన కూడా ఉన్నాడు. ఈయన ఈ డయ్యరు ఒకళ్ళే అనుకుంటారు, కానీ ఈ డయ్యర్ వేరు, ఆ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న డయ్యర్ వేరు. లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న డయ్యర్ కూడా ఈ జనరల్ డయ్యర్ సామర్థ్యాన్ని ఏవైతే కాల్పులు జరిపాడో వాటిని ఆయన సమర్థించాడు. రెజినాల్డ్ డయ్యర్ ఇతను. ఈ రెజినాల్డ్ డయ్యర్ని హంటర్ కమిషన్ అని చెప్పేసి బ్రిటన్ గవర్నమెంట్ ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఏంటంటే అసలు ఎందుకు ఇతను కాల్పులు జరిపాడు, ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని విచారణ చేసింది. విచారణ చేస్తే వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే ఇతను తన నిబంధనల్ని అతిక్రమించి కాల్పులు జరిపాడు కాబట్టి ఇతని ఉద్యోగంలోంచి తీసేయాలని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. ఓ విధంగా బ్రిటన్లోనూ ఇండియాలో కూడా ఈ రెజినాల్డ్ డయ్యర్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొంతమంది ఛాందస్వాదులు బ్రిటిష్ వాళ్ళు ఇతన్ని సపోర్ట్ చేయగా చాలామంది బ్రిటిషర్స్ ఇతని చర్యని వ్యతిరేకించారు. ఎందుకంటే ఇలాంటి పిచ్చి పనులు చేయటం వల్ల రేపు ప్రపంచవ్యాప్తంగా బ్రిటిషర్స్ అంటే ఒక ఏహభావం కలుగుతోంది. అప్పటికి ప్రపంచ యుద్ధం కూడా స్టార్ట్ అయిపోయింది, మొదటి ప్రపంచ యుద్ధం. దీనివల్ల చెడ్డ పేరు వస్తుందని చాలామంది భయపడటం జరిగింది. అలాగే ఇండియాలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అది తగ్గించుకోవడానికి ఇతని ఉద్యోగం నుంచి తీసేసి బ్రిటన్ పంపించేయడం జరిగింది. ఈ దమనకాండ 1919 ఏప్రిల్ 13న జరిగింది. ఇంటికి వెళ్ళిపోయినటువంటి ఈ డయ్యర్కి ఉద్యోగం పోయింది. కానీ అప్పట్లో మార్నింగ్ పోస్ట్ అనేటువంటి ఒక పత్రిక విరాళాలు సేకరించి 26,000 పౌండ్లు ఇతనికి ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం ఇది. లాస్ట్ జీవితంలో ఈ డబ్బులు అతనికి ఉపయోగపడ్డాయి. అయితే ఇతని మరణం ఎలా జరిగింది, ఎలా సంభవించిందని సూపర్ స్టార్ నాకు వివరించినప్పుడు చాలా సంభ్రమాశ్చర్యాలకి లోనవటం జరిగింది. 1921లో ఇతను అందరితోనూ తరచుగా అంటూ ఉండేవాడు, నేను గనక తప్పు చేయలేదు, నేను ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ని కాపాడటానికే కాల్పులు జరిపాను, దేవుడే నాకు తప్పు చేస్తే శిక్ష విధిస్తాడు అని అందరితోనూ కూడా అంటూ ఉండేవాడు. కానీ 1921వ సంవత్సరంలో ఇతనికి ఫస్ట్ టైం బ్రెయిన్ స్ట్రోక్ రావటం జరిగింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇతను బెడ్ రిడన్ అయిపోయాడు. బెడ్ రిడన్ అయిన తర్వాత అప్పుడు కూడా భార్యతో అంటూ ఉండేవాడు, నేను తప్పు చేయలేదు, తప్పు చేస్తే దేవుడు నాకు శిక్ష విధిస్తాడు అని. ఇది జరిగిన అతి కొద్ది కాలానికే సెకండ్ టైం బ్రెయిన్ స్ట్రోక్ రావటం జరిగింది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అతని మాట పడిపోయింది, అలాగే కాళ్ళు చేతులు కూడా పడిపోయాయి. మంచం మించి కదలలేనటువంటి పరిస్థితికి వచ్చాడు. అలాగే అతను ఫుడ్ కూడా లిక్విడ్ తప్ప ఏవీ తీసుకోలేని పరిస్థితికి వచ్చాడు. చివరికి చాలామంది ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఇతను చేసిన పాపమే ఇంతమందిని చంపినటువంటి దారుణమే, అతనికి ఈ రకమైనటువంటి శిక్ష వచ్చింది అని చెప్పి వ్యాఖ్యానించగా, బ్రిటిష్ వాళ్ళు మాత్రం పంజాబ్ని కాపాడిన యోధుడి కింద ఇతను కీర్తించడం మొదలుపెట్టారు. ఏది ఏవైనా భార్య కానీ అలాగే వాళ్ళ పిల్లలు కానీ మా తండ్రి చేసింది తప్పు అని మాత్రం ఏనాడు కూడా బహిరంగ ప్రకటన చేయలేదు. అలాగా 5 సంవత్సరాల పాటు అతను బెడ్ రిడన్గా ఉండి 1926వ సంవత్సరంలో అతను మరణించడం జరిగింది. మరణించిన తర్వాత కూడా ఎవరు కూడా సానుభూతి కూడా ఇండియా ప్రజలు చూపించలేదు. ముఖ్యంగా అమృతసర్లో అంటే ప్రజలు కూడా ఇతని మృతికి అతను చేసిన పాపమే కారణం అని చెప్పి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఆ తర్వాత బ్రిటన్లో కూడా ఇతని మీద సానుభూతి లేదు. అలాగే చాలామంది ఇతనికి ఇండైరెక్ట్గా లోపాయకారుగా ఏదైనా సానుభూతి వాక్యాలే చెప్పారే తప్ప అఫీషియల్గా బ్రిటన్ ప్రభుత్వం మాత్రం ఇతనికి ఎలాంటి సహాయం కూడా చేయకపోవటం గమనార్హం.
ఏది ఏమైనా సరే అంతమంది మరణానికి కారణమైనటువంటి మరి ఈ డయ్యర్ చివరి నిమిషంలో ఎప్పుడూ కూడా పశ్చాత్తాప పడలేదు. ఇంతమందిని నేను అనవసరంగా చెప్పాను అని చెప్పి ఎటువంటి ఇది కూడా కలకపోవటం ఒక విచిత్రం. కానీ అతను మాత్రం మంచం మీద ఉండి దురవస్థకు లోనవటం మాత్రం ఇక్కడ అమృతసర్లో ఉన్న వాళ్ళు మాత్రం అతను చేసిన పాపాలే కారణమని ఒక వ్యాఖ్యానం మాత్రం చరిత్రలో మిగిలిపోయింది. అతనికి 3 పిల్లలు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. వాళ్ళు ఒక అతను ఆర్మీలో పనిచేశాడు, మిగతా వాళ్ళు మంచి పోస్టుల్లో ఉన్న తర్వాత కాలంలో బ్రిటన్ ప్రభుత్వం కూడా వీళ్ళ కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళు మునిమనవాళ్ళు కూడా సాధారణ పౌరులుగానే బ్రిటన్లో కాలం గడుపుతున్నారు. ఏదేమైనా సూపర్ స్టార్ చెప్పింది ఏంటంటే, ఒక మంచి పని కుటుంబాన్ని కాపాడుతుంది, కుటుంబ విలువల్ని కాపాడుతుంది, కుటుంబం ఉన్నతికి కాపాడుతుంది. కానీ దాదాపు 1000 మంది మృతికి కారణం. అందులోనూ బ్రిటిష్ గవర్నమెంట్ దీన్ని ఎలా పరిగణించిందంటే, బ్రిటిష్ ఆర్మీ ఒక రాయల్ ఆర్మీ. రాయల్ ఆర్మీ ఎప్పుడూ కూడా చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని కాల్చదు, నిరాయుధులుగా ఉన్న వాళ్ళని ముట్టుకోదు. అలాంటిది వాళ్ళ వెనకాల నుంచి తుపాకులు గురిపెట్టి కాల్చడం అనేది బ్రిటిష్ సంస్కృతికి విరుద్ధంగా భావించారు. అది బ్రిటిష్ పార్లమెంటు భావించింది, బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్ కూడా భావించాడు, బ్రిటన్ మహారాణి కూడా భావించింది. వాళ్ళెవరు కూడా కనీస సానుభూతి కూడా డైరీ మీద చూపించలేదు. కాబట్టి మానవతా విలువలు దాటి ఎవరైతే ముందుకెడతారో వాళ్ళు చరిత్రలో మిగిలిపోతారు. కొంతమంది చరిత్రలో గొప్పవారుగా మిగిలిపోతారు, కొంతమంది తప్పుడు పనులు చేసి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇది ఎవరికి వారు డిసైడ్ చేసుకోవాలి మనం ఏ స్థాయిలో ఉండాలి అని. కానీ అది నిర్ణయించుకోలేకపోవడమే మనిషికి ఉన్నటువంటి దుస్థితికి కారణం అని ఆయన చెప్పినప్పుడు మాత్రం ఆయనలో ఒక సూపర్ స్టార్, ఒక వేదాంతి, ఒక చరిత్రకారుడు, ఒక చరిత్రను తెలుసుకున్నటువంటి మంచి మనిషి నాకు కనిపించారు. ఏదైనా సినిమా తీయటం ఎవరైనా తీసేస్తారు, కానీ దాని వెనకాల భావనను తెలుసుకోవటం, చరిత్ర గతిని తెలుసుకోవటం, దానికి ఉన్నటువంటి పూర్వాపరాలు తెలుసుకోవటం, ఇన్ని తెలుసు కాబట్టే ఆ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ని అంత భావవేశంతో పండించారు, అంత గొప్పగా నటించారు, అంత గొప్పగా డైలాగులు చెప్పారు. ఈరోజు 4 తరాల జనరేషన్స్ అల్లూరి సీతారామరాజుని సజీవంగా సినిమా మీద చూస్తున్నామని ఫీలింగ్ వచ్చిందంటే ఆ రోజు కృష్ణకు ఉన్నటువంటి భావావేశం, చరిత్ర మీద ఉన్నటువంటి నిబద్ధత, అందరి గురించి తెలుసుకున్నటువంటి నాలెడ్జి, ఇవే కదా కారణాలు అని నాకు అనిపించింది. బహుశా అది కొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. మేకప్ చీఫ్ మాధవరావు గారికి ఈ విషయం తెలుసు, అలాగే పిఏగా ఉన్న జేబీవి శర్మ గారికి తెలుసు, వాళ్ళ తమ్ముడు అయినటువంటి ఆదిశేషగిరిరావు గారికి కూడా ఈ విషయం తెలిసి ఇంత నాలెడ్జ్ ఆయనకు ఉందని. కాబట్టి ఈ అరుదైన విషయాన్ని మీ ముందు నేను ఉంచుతున్నాను. ఇది మీకు ఏమనిపించింది, మీ మనసుకి ఎలా అనిపించింది కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు గనక సత్యావర్ ద పీపుల్ లైవ్ టీవీ, సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిగత విషయాలు, చాలా అరుదైన విషయాలు సేకరించి మీ ముందు ఉంచుతున్నాం. వీటిని మీరు తీసుకుంటున్నందుకు చాలా సంతోషం. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్యావర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.